ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మలు నమస్కారం అండి. నా పేరు రమాదేవమ్మ. నేను కొత్తగూడెంలో ఉంటాను. నేను శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటానమ్మా నేను. మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి అమ్మా? నాకు పీఠానికి ఒక 1 ఇయర్ అవుతుందమ్మా అనుబంధం ఏర్పడి. ఫిబ్రవరిలో నేను పీఠంలోకి అంటే మంత్రం తీసుకోలేదు. జనవరిలోనే నేను పీఠంలోకి వచ్చాను. పట్టిసీమ అమరావతిలో నేను కిషోర్ ద్వారా పీఠంలోకి అడుగు పెట్టానమ్మా. తర్వాత నాకు మార్చిలో గురువుగారు మంత్రం ఇచ్చారు నాకు మార్చిలో. ఇప్పుడు నేను దగ్గర దగ్గర 11 నెలలు పీఠంలో మంత్రం తీసుకొని. ఓకే. మీరు ఎ ఎన్ని నవరాత్రులు చేశారమ్మా? అంటే శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? నేను శ్రావణ మొదటిసారి ఇంతకుముందు నవరాత్రి చేసేదాన్నమ్మ. కానీ ఇప్పుడు మాత్రం గురువుగారి సంరక్షణలో నేను దుర్గా నవరాత్రి చేశాను. తర్వాత ఈ శ్రావణ నవరాత్రి చేశాను. ఫస్ట్ నేను పీఠంలోకి వచ్చిన శ్రావణ నవరాత్రులప్పుడే గురువుగారు నాకు పీఠంలోకి నేను వచ్చాననమాట. అది స్టార్టింగ్ అన్నమాట. అప్పుడే నా గురువుగారితోనే అనుబంధం ఆ పీఠంలోకి రాకుండానే గురువుగారితో అనుబంధం నాకు ఏర్పడిందమ్మా. ఓకే. ఆహ్, పీఠం తరపున చేసే శ్యామల నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏంటమ్మా? చాలా తేడా ఉందమ్మా. గురుముఖంగా మంత్రం తీసుకొని చేసిన దాని ఫలితము మనము ఆ కళ్ళతో చూసి మనసుతో అమృతాన్ని మనము ఆస్వాదించగలుగుతాం. ఎందుకంటే మనం మామూలుగా నవరాత్రి నేను చాలా ఒక దగ్గర దగ్గర ఒక 25 ఇయర్స్ నేను నవరాత్రులు అన్ని చేస్తున్నా. శ్యామల నవరాత్రి, వారాహి నవరాత్రి చేయబట్టి కూడా నేను ఒక 4 టైమ్సో, 5 టైమ్సో ఒక్కొక్క నవరాత్రి చేశాను ఇంతకుముందు. కానీ అప్పుడు నాకు కంపల్సరీ ఏదో ఒకటి నాకు అమ్మవారు చూపించేది. నేనున్నా అని నాకు నిదర్శనం చూపించేది. ఒకసారి గంటలు మోగడం అలా ఉండేది. కానీ ఇక్కడ మాత్రము అసలు జప సాధనలోకెళ్ళి గురువు పరంపరను తలుచుకొని కూర్చోగానే అసలు కొన్ని కొన్ని మిరాకిలైన అనుభవాలు, అనుభూతులు అది చెప్పడందుకు వర్ణించడానికి మనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తదమ్మా అనుభవాలు. చాలా మంచి అనుభవాలుంటాయి. పీఠం తరపున గురువు ముఖంగా మనం మంత్రం తీసుకొని చేసిన దానికి, మనం మామూలుగా మనం స్వయంగా మంత్రము వేరే గురువు ద్వారా మంత్రం తీసుకున్న మంత్రం చేసినా గూడా ఇంత ఫలితాన్ని, ఇంత ఆనందాన్ని పొందలేదమ్మా. ఇప్పుడు గురు భక్తి, పీఠం మీద గౌరవము, జప సాధన చేస్తుంటే ఎప్పుడు చేయాలనే ఆరాటము తప్పితే ఇంకా ఏం గుర్తుండట్లేదన్నమాట. ఇవన్నీ ఇయర్‌లో తపన అనేది ఓకే. పెరుగుతుంది. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? నాకా అమ్మ? పోయినసారి దుర్గా నవరాత్రులు నాకు చాలా బాగా గుర్తుండిపోయాయమ్మ. ఆ నవరాత్రుల్లో గూడా నాకు ఏమనిపించిందంటే, అన్నీ నవరాత్రి మొత్తం అయిపోయాక మా ఇంట్లో దేవుడి మందిరంలో గంటల సౌండ్ కొన్ని వందల గంటలు సౌండ్ చేశాయమ్మ. అదొకటి మళ్ళీ నాకు అమ్మవారొచ్చి నేను ఎప్పుడు సువాసన వచ్చిన ప్రీత అని అనేటప్పుడు నా కళ్ళలో నీళ్ళొచ్చేవి. కానీ ఈసారి ఐదో రోజు పంచమి రోజు అమ్మవారొచ్చి స్వయంగా బొట్టు పెట్టుకొని, తను బొట్టు పెట్టుకొని నాకు బొట్టు పెడుతూ నాకు ఆ మాట అట్లా అట్లా అంటావు గదనే! అందుకే నేను పెట్టుకున్నా అన్న భావన నాకు కలిగిచ్చిందమ్మా అమ్మవారు. అది నేను నేను ఒక 13 సంవత్సరాలు నేను పడ్డ బాధ ఆ క్షణంలో తీరిపోయిన ఫీలింగొచ్చిందమ్మా. ఈ నవరాత్రి కూడా నేను చాలా బాగా అనుభవించాను. ఓకే. చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టు ఎక్కుతున్నారు అని అనిపిస్తుందా? అంటే బెటర్ అవుతున్నారనిపిస్తోందా? అలా అవడం వల్ల మీకనిపిచ్చిందేంటమ్మా? ఇంతకుముందు నవరాత్రి చేసినప్పుడు అంటే అమ్మకు దగ్గరగా ఉన్నామనే భావన ఎప్పుడుంటదమ్మా. అమ్మ హ్మ్. లేదు, అమ్మకు దగ్గరగా లేనన్న భావన నాకెప్పుడుంటది. కానీ ఇప్పుడు మన పీఠంలోకి ఈ కాళీవారాధిష్ఠిత పీఠంలోకొచ్చి అందరం కలిసి అన్ని అన్న సమారాలు పాల్గొంటూ నవరాత్రి చేస్తుంటే ఆ అనుభూతి చెప్పడానికి అసలు అది చెప్పడం రాదు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తది. ఎందుకంటే నేను అఖండము వెలిగిచ్చానంతే. గురువు చెప్పిన గురువు ముందు మనకన్నీ చెప్తూ మనతో చేపిస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇట్లా ఏ గురువు గూడా ఎవరు ఇంత ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని పట్టించుకొని పీఠంలో ఉంచి వాళ్ళకు సాధన చేయడం నేర్పించి నవరాత్రి ఇట్లా చేయాలి, అఖండం ఎట్లా వెలిగించాలి, దానికి మారేడు దళాలు గావాలి, మళ్ళీ ప్రతి ఒక్కరు సమకూర్చుకోమని ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి దానికొక చాలా శ్రమపడి గురువుగారు మన కోసం చేసేది అది ఏ గురువు చేయరమ్మా. మన గురువు అలా చేయడం వల్ల మనం ఇలాంటి ఫలితాలు పొందుతున్నాం. అది ఎంతో గురుకృప మన మీద పోస్తే తప్పితే మనం ఇలాంటి అనుభూతులు పొందలేమని తెలుసుకున్నానమ్మా. ఓకే. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా అమ్మా?
అఖండం వెలిగించగానే అమ్మవారు శ్యామల తల్లి నా ఇంట్లో ఎలా అయితే శ్యామలమ్మ ఉన్నదో అలానే చాలా నెమ్మదిగా ఒక గ్రీన్, అంటే అమ్మవారు బ్లూ గ్రీన్ మిక్సింగ్ లో మంచి గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఆ మువ్వల సౌండ్తోనే ఒక 6-7 అడుగులు వేసుకుంటూ వచ్చి ఆ దీపంలో కూర్చోవడం మాత్రం నేను అసలు నా జీవితంలో ఇక ఇది ఎప్పుడు ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్కటి గుర్తుండిపోద్ది నాకు. ఇదొకటి చాలా పెద్ద అనుభవం అన్నమాట. చాలా మంచి అనుభవం అనుభవించాను. అది కళ్ళు మూస్తే ఆ అమ్మ అడుగులేస్తూ వచ్చిన ఫీలింగే నాకు స్ఫురణకొస్తుందమ్మా. ఓకే. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళని చూసినప్పుడు అసూయ అనిపిచ్చిందా ఎప్పుడైనా? అంటే దర్శనాలు బాగా అవ్వటం అలాంటివి జరిగినప్పుడు? అసూయ అనిపించలేదు. నా వల్ల కొంతమంది పీఠంలోకొచ్చారు. వీళ్ళు కొత్త సాధకులో చేరారు. అది ఆత్మతృప్తిగా ఏదో అంటారు గదా! గుండె బాడీ ఆనందం ఎక్కువైతే 2 ఇంచులు పెరుగుద్దంటారు చూసినావా అమ్మ? ఆ ఊపిరి పీల్చుకుంటే. అంత ఆనందం అనిపించిందమ్మ మనసుకి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చి మన పీఠంలోకొచ్చి, అంటే ఫస్ట్ మనకొచ్చిన వాళ్ళకి ఫస్ట్ రాగానే మనకు కూడా చాలా పెద్ద పెద్ద అనుభూతులొస్తాయి. తర్వాత తర్వాత కొన్ని కొన్ని అనుభూతి తగ్గుతా ఉంటాయి మనకు. కానీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అఖండం పెట్టమంటే కూడా నేను ఒకరింటికి పోయి ఎక్కడ పెట్టాలో ప్లేస్ చూపించి మరీ వచ్చాను ఒకరింటికెళ్ళి. అట్లా చేపిచ్చిన ఆమె అసలు ఆనందంతోటి అసలు ఎట్లంటే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్తుంటే మనసు కదిలిపోయిందమ్మా నాకు. అబ్బా! అమ్మా నువ్వు మా గురువుగారి కృప ఇంత పోస్తే గాని వీళ్ళకి ఇలాంటి, అందరూ అనుకుంటారు ఈ పీఠంలో కూడా జపసాధన చేయగానే వస్తదని అనుకుంటారేమో. కానీ అది కరెక్ట్ కాదు. గురువుగారి కృప వల్లనే అమ్మవారు దయ చూసి మనకి ఇలాంటి అనుభూతులు ఇస్తదని నాకైతే భావన కలిగింది. ఎంత అదృష్టం చేసుకున్నారమ్మా ఈ పీఠంలోకొచ్చి ఇంత మంచి అనుభూతులు పొంది మీరు అదృష్టవంతులమ్మా అని నాకు భావన కలిగిందమ్మా. వాళ్ళు చెప్తుంటే నా కళ్ళకు నీళ్ళొచ్చినాయి వాళ్ళు మాట్లాడుతుంటే. ఆనందంతో నా మనసు చాలా ఉప్పొంగిపోయింది తల్లి ఆ రోజు. ఓకే. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? అమ్మకు నాకు ఫస్ట్ నుండి అమ్మ అంటే బాగా పిచ్చమ్మ నాకు. ఎప్పుడు చూసినా నేను ఏ పని చేసినా అమ్మకు చెప్పి చేయడం నాకు అలవాటైపోయింది. ఒక 30 ఇయర్స్ నుండి. 30 సంవత్సరాల నుండి అమ్మ, అమ్మ అనడం తప్పితే నాకసలు శివయ్యను కూడా చాలా తక్కువ తలుస్తా. ఎక్కువ అమ్మ. ఏది మాట్లాడినా అమ్మ ఇచ్చిందని చెప్పడం, అందరితో అమ్మతో అనునయం చేసుకోవడం నాకు అలవాటైపోయింది. అట్లా అనుకోకుండా ఒకరోజు నేను ఈ నవరాత్రి చేయడం అని నాకు తెలియదమ్మా. నవరాత్రులొచ్చినప్పుడు ఖాళీ ఒక ఫోటో పెట్టుకొని నేను కుంకుమ అర్చన చేసుకునేదాన్ని మా ఇంట్లో. నాకు తెలియకుండానే అఖండం పెట్టా. తెలియకుండా కలశం పెట్టా. తెలియకుండా అమ్మవారి నాది ఏమీ ఆలోచన లేకుండా అఖండం పెట్టి అమ్మవారికి అఖండం ముట్టించి కలశం పెట్టి చూసుకునేసరికి గుండె జల్లుమంది. అదే నేను అఖండం పెట్టింది ఎట్లా చేస్తే నాకు తెలియదు కదా అని భయమేసి శ్రీమాత గుడిలో ఉన్న రాధగారిని పిలిచి అడిగితే ఆమె గబగబా పాపం అఖండం పెట్టకుండా వచ్చేసింది మా ఇంటి బ్రాహ్మణ్స్ వాళ్ళు. వచ్చి రమ్మా నువ్వు కుడివైపునే పెట్టావురా అఖండం. అమ్మ నీతో పెట్టించుకుంది తల్లి. నువ్వు పెట్టమ్మా. అమ్మ వచ్చి కూర్చుందమ్మా. నువ్వు చేసుకోరమ్మా. నీకు ఇక అమ్మ అవకాశం ఇచ్చింది నేను వదలకమ్మా అని చెప్పారు. అట్లా నేను నవరాత్రులు చేయడం స్టార్ట్. నాకు తెలియకుండా అమ్మ నాతో చేయించుకుంది నవరాత్రులమ్మ. అందుకే అప్పటి నుండి ఒక 25 ఇయర్స్ నేను నవరాత్రులు కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ప్రతిసారి నాకు ఒక అనుభవాన్ని ఇచ్చి అమ్మ నన్ను మర్చిపోలేంటే అమ్మ నాకు దగ్గర అవుతూనే ఉందమ్మా. నా ప్రతి కష్టం అమ్మ అని చెప్తే నాకు ఆ అమ్మ కష్టం తీరుస్తా ఉంది. నేను ముందుకు పోతూనే ఉన్నమ్మా. ఓకే. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు. మరి ఇన్ని నవరాత్రులు ఎలా చేశారమ్మా? అంటే భయపడ్డ సన్నివేశాలున్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలున్నాయా? గురువుగారితో అక్షంతలు పడడం అంటే అమృతం అన్నట్టే కదమ్మా. అక్షంతలే దీవెనలు. గురువే అమ్మ, అమ్మే గురువైనప్పుడు అలాంటి భావన ఎవరికి ఉండదు. అట్లాంటి సన్నివేశాలు ఎప్పుడు జరగలేదమ్మా. గురువుగారంటే భక్తి ఉంది. అతను చెప్పే ప్రతి విషయం వింటే మనం ముందుకు పోతాం అనే భావనతోనే గురువుగారు చెప్తారు. అది ఫాలో అవ్వకపోతే గురువుగారు అక్షంతలేసి మన సక్రమైన మార్గం నడిపిస్తాడమ్మా. అంతకు మించి గురువుగారి మీద భయభక్తులు ఉంటాయి. చాలా భయం ఉంటది గురువుతో మాట్లాడంటే. ఆ గురువుగారు ఫోన్ చేస్తా అంటే అక్కడ ఎవరు చేసినా ఒకటి అక్కడ కట్ చేసి గురువుగారు అనేసి మనం మాట్లాడడం మనకు అలవాటు అయిపోద్ది. గురువు చేసిన మెసేజ్‌లు విని ఫాలో అవ్వడం అలవాటైతది. ప్రతి ఒక్కటి మనకు ముందు ఉండి మార్గదర్శకంగా మనకు అన్ని పనులు చేపిచ్చే గురువుగారి మీద ఎప్పుడు మంచి అభిప్రాయం ఉందమ్మా. భయముతో కూడిన భక్తి అది. అంతే అమ్మా. అలాంటిది ఏం లేదమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటమ్మా? గురువు చెప్పినట్టుగా నడుచుకొని మనం ప్రతిరోజు మనం చేసే పనులన్నీ సక్రమంగా చేసుకొని సాధన మంచిగా చేస్తూ గురువుగారు మనకు ప్రతి మంత్లీ కాల్ చెప్తారు. సాధన ఎంత చేస్తున్నారు? మీకు ఏమవుతుంది? బావుందా? మీకు హెల్త్ మనకు సాధనలో ఏమన్నా మనకు బాధలొచ్చినా గురువుగారితో చెప్తే దాన్ని బయట పడేస్తారు గురువుగారు. అలాంటి గురువు దొరకడం మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ప్రతీదీ మన సమస్యను పరిష్కరించి మనం ముందుకు పోవడందుకు గురువుగారు మన అన్న సమారాధన పెడతారన్నమాట. అది జపసాధన ముందుకు సాగాలి. సాధకులకు ఎలాంటి బాధ కలగొద్దని
గురువుగారు ప్రతి ఒక్కటి ముందు చూపుతో చేస్తా ఉంటాడు. కాబట్టి మన అన్ని ముందుకు పోవడానికి కారణం గురువుగారేనమ్మా. అలాంటిదేం ఫీలింగ్ లేదమ్మా. మంచి అభిప్రాయం ఉంది గురువుగారి మీద. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? ఈ పీఠంలో మంత్రసాధన చేస్తే బావుంటుందని చాలా కారణాలున్నాయమ్మా. నేను ఎన్నెన్నో ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వస్తే అమ్మ తీసుకొచ్చి గురువుగారి పాదాల ముందు పడేసిందంట నేనే నిదర్శనం. ఎందుకంటే నేను చాలా అంటే లలిత సహస్రనామం రోజుకు 5 టైమ్స్, 9 టైమ్స్ చదివేదాన్ని ఒకప్పుడు. దాని తర్వాత చండీ పారాయణ మామూలు బుక్ ఒకటి దొరికింది నాకు. దాన్ని పారాయణ చేస్తూ నేను పూజలు చేసేదాన్ని. ఎప్పుడు చూసినా ఒక కలశం పెట్టుకుందాన్ని, అమ్మ నువ్వున్నావని కలశం చేసి చండీ పారాయణ చేసేదాన్ని. అప్పుడు మామూలు కథల్లాగా ఉండేదది. తర్వాత చండీ పారాయణ నేర్చుకోవాలని అమ్మని అడిగితే నాకు ఎప్పుడు నేను గుళ్ళోకెళ్ళి సేవలు చేస్తూ నేను శ్రీమాత గుళ్ళో చండీ హోమం చూడడం నాకు బాగా ఇష్టం. చూసి అమ్మవారు వాళ్ళ ఫోటోలు గురువు అయ్యగార్ల ఫోటోలు పంపిస్తే దానిలో అమ్మవారిని ఎత్తుకుంటూ ఆనందపడేదాన్ని. అట్లా నేను అమ్మకి చాలా దగ్గరగా ఆ మంత్రాలు నేర్చుకోవాలని కోరిక నాకు కలిగింది. అమ్మతో చెప్పేదాన్ని, అమ్మ నాకు చండీ పారాయణ చేసే అదృష్టం ఇవ్వవా అమ్మ? 700 శ్లోకాలు చదివే అదృష్టం ఇవ్వవా అంటే, అమ్మ నన్ను గురువు దగ్గర పంపించింది. అక్కడ చండీ పారాయణ, బీసప్స పారాయణ నేర్చుకున్నానమ్మా. నేర్చుకున్న తర్వాత ఇవన్నీ నేర్చుకుంటే ఒక 25 ఇయర్స్ నేను సాధన చేస్తున్నా గూడా, నాకు తృప్తి అనిపించలేదు. ఎందుకో తెలియదు. ఏదో తపన. ఏదో పొందాలి, ఏదో అసంతృప్తిగుండేది. నాకున్న కష్టాలకు, నాకున్న బాధలకి, నేను చేసే సాధనకి పొద్దున్న లేస్తే దాదాపు ఒక 10, 12 గంటలు 10 గంటల దాకా నేను పారాయణ చేసుకుంటూ ఉండేదాన్ని. అయినా నేను తృప్తి పొందలే. ఈ మన శ్రీ కాళీవారాత్రి శక్తి పీఠముకు కిషోర్ ద్వారా నేనొచ్చానమ్మా. ఆ కిషోర్ ద్వారా రావడం నేను 3 మంత్స్ కష్టపడ్డా. రోజు పోయి అడిగేదాన్ని, బాబు నన్ను గురువుగారికి పరిచయం చేయరా? గురువుగారు నాకు అపాయింట్‌మెంట్ ఇప్పించండి, నాకు మంత్రం ఇప్పించమని అడుగుతే, అమ్మ టైం పడతది అని 3 మంత్స్ చేశాడు కిషోరు. తర్వాత నేను పీఠంలోకొచ్చాను. అన్న సమారాలనే ఫస్ట్ వచ్చాను. కానీ ఇక్కడికొచ్చినాక నేను ఏదైతే వెతుకుతున్నానో, నా మనసుకు ఏదైతే ఆనందంగా అనిపిస్తుందో, ఇక్కడ దొరికిన తృప్తి మాత్రం నాకు చాలా ఉందమ్మా. నేను సంతోషంగా ఉన్నానంటే ఈ పీఠంలోకొచ్చిన తర్వాతనే సంతోషంగా ఉన్నా నేను. నా బాధలన్నీ పక్కకెళ్ళి బాధలుగా ఉన్నా గూడా ఆ బాధ నన్ను భయపెట్టట్లేదు. నాకొక ధైర్యము, అమ్మ గురువు బాధపడకండమ్మా. గురు కృప ఉందన్న ధీమాతో బ్రతుకుతున్నమ్మా నేను. నేను ఈ పీఠంలోకొచ్చాక చాలా తృప్తిగున్నా. అసలు ఒక 1 మంత్, 2 మంత్స్ కొంచెం కష్టపడ్డాను. కూర్చుంటే జపసాన చేస్తే కాన్సంట్రేషన్ ఉండేది గాదు. అంటే కూర్చుంటే తిమ్మిర్లొచ్చేయి. తర్వాత అన్నీ బాగా తగ్గిపోయాయి. మంచిగా దుర్గా నవరాత్రులప్పుడైతే ఒక 5 అవర్స్ చేశాను. 4 అవర్స్ చేశా. ఇప్పుడు శ్రావణ నవరాత్రులకైతే 5 అవర్స్, 6 అవర్స్ కూడా ఒక 5, 6 డేస్ చేశానసలు. నాకైతే లేదు. ఎక్కడికో ఎళ్ళిపోతున్నా జపసాధన చేస్తుంటే. నాకు బాడీ గూడా తేలికగా అయిపోయింది. అసలు నేనిప్పుడు న్యూరో టాబ్లెటు, కాల్షియం టాబ్లెటు, మల్టీవిటమిన్ టాబ్లెట్ లేకపోతే నా కాళ్ళు, చేతులు వంకర పోయేది. ఇప్పుడు అవి గూడా నాకు తగ్గిపోయాయమ్మ. నేను ఈళ్ళకొచ్చాక హెల్త్ పరంగా నేను స్టాండర్డ్ అయ్యాను. ప్రతి సమారాధన పాల్గొంటందుకు చాలా సంతోషంగా ముందుకు మా పిల్లల పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పొద్దన్నా గూడా గురువుగారున్నారనే ధైర్యంతో నేను వచ్చేస్తా ఉంటామ్మా సమారాధనలకి. అన్న సందర్భంలో పాల్గొంటా ఉంటామ్మా. పీఠంలోకొచ్చాక నేను చాలా తృప్తిగా ఉందమ్మా నాకు. అమ్మ సంతోషించండమ్మ. బాధపడకండి దానికి. అంతే గదా! హ్మ్. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోల, ఇన్ని రూల్స్ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలేమైనా ఉన్నాయమ్మా? లేదమ్మా. నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందు 1 వీక్ నుండే ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుద్ది. అసలు నిజంగా చేయాలనుకునే వాళ్ళకి నాకైతే అంతకన్నా ఎక్కువ నాకు పెద్ద పండగంటే అమ్మవారి నవరాత్రులే నాకు పెద్ద పండగరా. నా జీవితంలో ఇంకేముందమ్మా ఇదే పండగ. నాకలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాదు. ఎంతసేపు అమ్మ ఎలా ఉంది? అఖండం ఎలా వెలుగుతాంది? అమ్మకి ఏ పూలు పెట్టి పూజ చేస్తే బావుంటది? అదే ఆలోచన తప్పితే ఏ నైవేద్యాలు అట్లా ఉంటది తప్పితే ఈ రూల్స్ అవన్నీ గురువుగారు చెప్పిన రూల్స్ అన్నీ మన మంచి కోసమే కదమ్మా! అది చేస్తే అమ్మ కృప దొరికింది గాబట్టే ఇంతమంది అనుభవాలు పంచుకోగలుగుతున్నాం మనం. హ్మ్. మనం చాలా అదృష్టవంతులమమ్మా. ఈ పీఠంలోకొచ్చి చేసుకోవడం అంటే పునర్జన సూక్తం అనే అనుకుంటమ్మా నేను. అలానే నేను చాలా మంది చెప్పుతూ పీఠంలో చెయ్యండమ్మా అని చాలా మంది చెప్తా ఉంటా. అందులో కొంతమంది వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు. కొంతమంది చేసి వాళ్ళ అనుభూతి చెప్తుంటే కూడా నాకు చాలా తృప్తిగా అనిపిస్తది. ఈసారి నేను చేపించిన సాధకులతో కలిసి భద్రాచలం పోయి అమ్మవారి మాలిన్యం మొత్తము అన్నీ గోదావరిలో కలిపి వచ్చాం ముగ్గురం కలిసి. అప్పుడైతే చాలా వాళ్ళ అనుభవాలు చెప్తే తృప్తిగా అనిపించింది నాకు. అబ్బా! నాకు కూడా మా సాధకులు నా పక్కనే ఉన్నారనే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు కూడా అమ్మ, అమ్మ అని పిలుస్తుంటే మనసు పులకరించిపోతదమ్మా. నేను తీసుకొచ్చిన పాఠకులు మా గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నారు గదా! మా పీఠంలో ఉన్నారనే భావన చాలా గొప్పదమ్మా. మళ్ళీ మన పీఠంలో ఏంటంటే అందరూ ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళందరూ కలిసి ఉండలేరు. కానీ మన పీఠంలో అందరూ గురువుగారి మాట మీద అన్ని పనులు సక్రమంగా చేసుకొని ఒక ఒక తల్లి బిడ్డలాగా ఉండేటట్టు గురువుగారు
క్రమశిక్షణలో ఉంచడం నాకు బాగా నచ్చుతదమ్మా. ఆ పీఠంలో నాకు మొట్టమొదటి నచ్చింది ఈ ఒక్క రూలమ్మా. ఫస్ట్ దానికే నేను అయిపోయినమ్మా. అవునమ్మా. పీఠం గురించి నిజంగా తెలిసినోళ్ళు ఎవరైనా గెంటేసినా గాని పోరు పీఠం నుంచి. పోరు. పోరు. అందరిని కలిసి అంతమంది కొడుకులు, అంతమంది బిడ్డల్లాగా నేను ఫీల్ అయితా. నాకు కొడుకులెవరు లేరు. అందరిని కొడుకని పిలవడం నాకు అలవాటయిపోయింది. అందరూ అమ్మ అని పిలుస్తారు. నేనక్కడ చాలా ఆనందపడతామ్మా. నాకు అందరూ అలానే చేస్తారు. అమ్మలానే చూస్తారు. నన్ను జాగ్రత్తగా బస్సు ఎక్కియడం, బండెక్కియడం చేస్తా ఉంటారు. సొంత పిల్లలు కన్నాం కాబట్టి, పెంచినా కాబట్టి వాళ్ళు చేయడంలో అర్థం ఉంది. కానీ మన పీఠంలో మన గురువుగారు అలా చేసిన పద్ధతుల వలన మనం అందరం చక్కగా పీఠంలో అన్ని పనులు చేసుకుంటూ అన్న సమాన పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తది. అందరూ ఎళ్ళిపోతుంటే ఏదో మళ్ళీ వెళ్ళిపోయి ఎప్పుడు కలుస్తాం 1 మంత్ అనే ఫీలింగ్ ఉంటది కదమ్మా అందరికి. అవును. అవును. ప్రతి అన్న సంతర్పణకి కలుస్తాం. మళ్ళీ ప్రతి అన్న సంతర్పణకి అనుకుంటాం. కలుస్తాం. తర్వాత ఎక్కడ మళ్ళెప్పుడొస్తాం అనుకుంటాం. అనుకుంటాం గదమ్మా! అమ్మో! అనుభవాలు మన గురువు ద్వారా మనకు పొందే అనుభూతులు చానా గొప్పవమ్మా. అది అనుభవించే అదే. వాళ్ళకి చెప్పే వాళ్ళకి తెలియదులే అమ్మా. అది అనుభవించే వాళ్ళకి ఆ కృప. మనం ఏం అమృతం తాగుతానో రుచి తెలిసినాక బయటికి పొమ్మంటే ఎట్లా పోతాంరా? పోలేం గదా! అదే. అవునమ్మా. అస్సలు ఆ! పోలేం. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. మీరు ఆ శక్తిని అనుభవించారా? గురు పరంపరల ద్వారా గురువుగారు చేసే విధానాలను బట్టి ఎట్లా ఇచ్చినా గూడా గురువుగారిచ్చే మంత్రం వల్ల మాత్రం నేను లబ్ధే పొందినమ్మా. వేరే వాళ్ళు గూడా నాకు మంత్రాలు ఆన్‌లైన్‌లో ఇచ్చారు గానీ, దానివల్ల నేను లబ్ధి వేరే గురువుని నేను తక్కువ చేయట్లేదమ్మా. కానీ వాళ్ళిచ్చిన దానివల్ల అమ్మ నేను ఇన్ని వేరే పీఠాల అనుభూతులు గురించి, వేరే గురువుల గురించి మనకెందుకమ్మా? మన మన అమ్మా! అహా! గురించే మాట్లాడుకుందాం. అహా! మన గురించే అహా! లేదమ్మా. నేను మన పీఠంలో గురువుగారు మంత్రమిచ్చిన తర్వాత నేను చాలా అనుభవించాను. అంటే హ్మ్. ఇవన్నీ మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే అమ్మవారి దర్శనాలవ్వడం గాని, ఇప్పుడు మనం శ్యామలా నవరాత్రి దర్శనం చేశాం గదమ్మా! చేసినప్పుడు నాకు ఫిఫ్త్ డే అనుకుంటా అమ్మా! నాకు ఫస్ట్ కళ్ళు మూసుకొని హనుమంతుడు కనపడ్డాడు. చాలా ఆ! పెద్దటి వెలుగులాగా చాలా పెద్దగా అసలు నా ఇల్లంత పైకి ఒక తేజస్సొచ్చి నిలబడిందక్కడ. చూస్తుంటే హనుమంతుడి మూతి కనబడింది. తర్వాత కాలభైరుడు కనబడ్డాడు నాకు. కిరీటంలా పెట్టుకొని నెలవంక పెట్టుకొని చక్కగా ఆభరణాలేసుకొని కనబడ్డాడు తర్వాత నేను బాగా ఇష్టపడి లలితాదేవి కనబడింది. దుర్గమ్మ, పెద్దమ్మ తల్లి కనబడిందనమాట. తర్వాత కనకదుర్గ కనబడింది విజయవాడ అమ్మవారు. తర్వాత శ్యామల హ్మ్. అమ్మ కనబడింది నాకు. ఇట్లా 4 దర్శనాలు ఓకే. ఒక్కసారి ఒక క్షణంలో కరిగేసరికి నేను ఆ రోజైతే అసలు నిద్ర గూడా పోలేదమ్మా. ఊరికే చూసుకుంటా ఉన్నా. మళ్ళీ ఒక మంచి అనుభవం వస్తే బావుండన్న తపనతో చూసానమ్మా. చాలా మంచి హ్మ్. అనుభవాలున్నాయమ్మా. అమ్మవారికి నైవేద్యం పెడతారు. అమ్మవారి నైవేద్యం ఆ రోజే సెకండ్ డే నేను నైవేద్యం పెట్టా అమ్మవారికి. పొద్దున ఉదయము. హ్మ్. మార్నింగే 3:30కే లేస్తామ్మా. ఆ రోజు కొంచెం వంట చేయడం కొంచెం లేటే తర్వాత 9కో, 8కో, 6కో 7కో పెడదామని 4:30కి నేను కూర్చున్నా జపంలో. కూర్చొని నేను ఓకే. యాపిల్ ముక్కలును, అరటిపండు కోసి పెట్టాను అమ్మవారికి. అరటిపండు హ్మ్. 2 ముక్కలు తింది అమ్మవారు. ఆపిల్ ముక్కలకి ప్రతి ఒక్క ముక్క కొరికింది. ఇక నేనైతే వెంటనే గురువుగారికి మెసేజ్ పెట్టా. గురువుగారు నా ఆపిల్ ముక్కలు బనానా తిన్నది గురువుగారు అని పెట్టానమ్మా. ఆనందం అయితే అసలు అంటే ప్రసాదాలు అమ్మ తింటది. పళ్ళు కూడా హ్మ్. తిందనేసరికి ఇగ అందులో 2 ముక్కలు మాయమయ్యేసరికి ఇంకా ఆనందం అనిపించింది. 2 ముక్కలు ఓకే. మాయం గూడా అయినాయి. లెక్క పెట్టుకుంటాను ఈ మధ్య అమ్మవారు పెట్టినప్పుడు. హ్మ్. చాలా తృప్తి ఓకే. పడ్డానమ్మా. హ్మ్. గురువుగారు చాలా మీ మంచి జపమయ్యాక అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదమ్మా! అది ఎలా అనిపిస్తోంది మీకు? అంటే వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? అంటే మనకు అనుభవ అనుభవాలన్నిటికి పెడితే ఆహ్, ఈ అప్‌డేట్స్ పెట్టినప్పుడు ఇస్తారు గదమ్మా! అది. అవును. అది విన్నప్పుడు గురువుగారు మనకు ఇచ్చే అనుభవాలు మొత్తము మీకు ఫ్యూచర్‌లో ఇట్లా చేసుకుంటే దీనికి రెమెడీ ఇదమ్మా అని కూడా చెప్తుంటారు. ఇది చేయాలమ్మా. ఇట్లా హనుమంతులు కనపడ్డనుకో నువ్వు ఏదో పూజ ఏదో మర్చిపోయినావమ్మా. ప్రతిదానికి నాకు గోమాత కనబడింది. దానికి ఒక రెమెడీ. గురువుగారు ప్రతిదానికి పరిష్కారము ఎవరు చెప్తారమ్మా ఈ రోజులలో గురువుగారు అన్నీ మనకు ప్రతి దాన్ని అరటిపండు ఒలిచిపెట్టిన రీతిలో మనకు అన్నీ అందిస్తా ఉంటారు మన గురువుగారు. అది అది ఆ మనసు పడే ఆనందం మన మాటల్లో వ్యక్తం చేయలేం గదమ్మా! అది అదే. ఆ మాట అవునమ్మా. ఓకే. మీకు అనుభవాలొచ్చినప్పుడు వాటిలో బాగా నచ్చినవేంటమ్మా? నాకా అమ్మా? అమ్మవారు హ్మ్. మొన్న ఒక రోజు నాకు గోరింటాకు పెట్టానమ్మా నేను. గోరింటాకు హ్మ్. పెట్టేటప్పుడు నేను అసలు మెల్లగా అసలు ఆ నిమ్మకాయలను, తంగేడు, మారేడు దళాలను మెల్లగా కదిలిచ్చానన్నమాట. కదిలిచ్చి నేను ఇట్లా
హ్మ్. ఒక్కొక్క చేతికి చక్కగా పెట్టా గోరింటాకు. అమ్మ నేను మంచిగా పెడతాను పెట్టుకో తల్లి అని ఒక చిన్న పాపను లాలించినట్టుగా బంగారు తల్లి కదా నీకు గోరింటాకు పెట్టే అదృష్టం నాకొచ్చిందమ్మా అని మరీ పెట్టానురా. 4 అటు ఒక 4 ఏళ్ళకే పెట్టాను. 5 ఏళ్ళకి పెట్టానమ్మా. కాళ్ళకి కూడా పెట్టినారా. హ్మ్. పెట్టిన తర్వాత నేను అమ్మవారి గోరింటాకు నేను తీయలేదు. అందరూ గోరింటాకు కోసం అందరూ ఫోటోస్ పెట్టారు మన అనౌన్స్‌మెంట్ దాంట్లో. అయ్యో! నేను అమ్మవారి ఆ! మళ్ళీ అఖండాన్ని గూడా పెట్టాను నేను గోరింటాకు. అఖండం గూడా అది ఇత్తడిదమ్మా. ఇత్తడిదానికి గూడా ఎర్రగొచ్చిందిరా. నేను ఆ గురువుగారికి నేనది పెట్టలేదమ్మా. అయితే గబగబా హ్మ్. 2 చేతులు గురువుగారు అనౌన్స్‌మెంట్ దాన్ని చూడగానే అయ్యో! నేను కూడా అమ్మవారు మాకు గోరింటాకు పెట్టి తీయలే గదా! అని గబగబా కొంచెం వాటర్ తీసుకొనెళ్ళి చక్కగా ఒక క్లాత్ పట్టుకొని పోయి అది గట్టిగా అంటుకుంటది గదమ్మా ఫోటో పెడితే. అని ఆ! మెల్లగా తీసా. తీసే వరకు అసలు ఇగ నా కళ్ళెంబట నీళ్లొస్తున్నాయి. మంచిగా ఎర్రగా పండుకుంది. నాది ఇప్పటికి గూడా అది అట్లే ఉంది. పండినట్టే ఉంది చేతులు. ఒక్క ఏలుకు హుహుహు. నేను పెట్టలేదమ్మా. ఆ ఏలు తెల్లగుంది. మిగతా ఏళ్ళన్నీ ఎర్రగున్నాయమ్మా. ఇగ అది అమ్మని అదే అడిగిన. అమ్మ ఈ గోరింటాకయితే ఇగ నేను ఆ ఫోటో తీసి పక్కకు పెట్టలేదండి నేను. మళ్ళీ హ్మ్. పీఠంలో పెట్టా. ఇంతకుముందు వారాహి అమ్మని చేసి అంటే లోపల దాసిపెట్టుకునేదాన్ని. శ్యామలమ్మ హ్మ్. ఫోటో దాచి పక్క గురువుగారిని అడిగి ఉంచేద్దామనే అనుకున్నాను. అంటే గోరింటాకు బండున్నాయమ్మ చేతులకి. అసలు ఆ దర్శనం ఓహ్! అమ్మ నేను పెడితే అమ్మ పెట్టుకుందనే ఫీలింగు నాకు హ్మ్. చాలా ఆనందాన్నిచ్చింది. మా పిల్లలు "నీకెందుకే మమ్మీ అట్లా పండిందని" గూడా అడిగారు. మా పాప వాళ్ళు గూడా అన్నారు మా సృజన. అవును. మీరు ఫోటోలు గూడా పెట్టారు గదా! గ్రూప్‌లో. ఆ! చాలా చక్కగా వచ్చింది నిజంగా. చక్కగా పండిందమ్మా. ఎంత ఇంతకుముందు ఉండేవి చూసుకోవే లేదు మమ్మీ నేను పెట్టిన గదమ్మా అన్నా. అసలు కొన్ని కొన్ని అనుభవాలు నాకు అసలు చాలా సంతోషం అనిపించిందమ్మా. చాలా చక్కగా అనిపించింది ఈసారి. అది. మంచి అనుభవాలొచ్చినాయమ్మా. హ్మ్. సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశాలేంటమ్మా? మనం పొందిన అనుభూతులే మనకింత శక్తి ఉంది. మన గురువుగారి ద్వారా మనకొచ్చిన శక్తి అంతా అని మనం అనుభవించడం గాబట్టి, ఇక అది మనం వివరణ ఇవ్వలేం గదమ్మా దాని గురించి. వివరణ హ్మ్. ఇవ్వడానికి మన వల్ల కాదు. అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. ఇప్పుడు మంత్ర సాధన చేస్తూ ఉంటే భృకుటి మధ్యలో ఇట్లా హోల్‌లాగొచ్చి లోపలికెళ్ళిపోయి, నేనైతే ఒక 3 అవర్స్, 3 ½ అవర్స్ కూర్చున్నా ఈ శ్యామల నవరాత్రి. నేను ఈ లోకంలోనే లేను. అంటే అంత హుహు. అనుభవించిన. అన్ని అవర్స్ కూర్చుంటే నేను 60 సంవత్సరాల దగ్గరకొస్తుందిరా నాకు. నేనెక్కడ కింద కింద కూర్చోవడం అంటే వల్ల కాదు. నేనైతే ప్రశాంతంగా అమ్మ నన్ను కింద కూర్చునే భాగ్యం ఇచ్చింది. కింద పడుకునే భాగ్యం ఇచ్చింది. ఎలాంటి ఫీలింగ్ నాకుండదు. ప్రశాంతంగా కింద హ్మ్. చక్కగా బాస్మతి మంచిగా కూర్చుంటా, జపం చేసుకుంటా. ఎక్కడికో ఎళ్ళిపోతాం. అది ఆనందం చాలు గదమ్మ జీవితానికి. ఇంకేం కావాలిరా మనకి. అదే అమ్మా. ఆ! అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ తీసుకున్నప్పుడు ఆనవాళ్లు కనిపించినప్పుడు మీకేమనిపించిందమ్మా? చాలా కనిపించిందమ్మ. చెరుకు రసం ఎప్పుడు పెట్టినా అమ్మవారు తాగింది. చెరుకు రసం 2 బాటిల్ కొనుక్కొచ్చాను. ఒక 4 డేస్ ఒక బాటిల్, 4 డేస్ ఒక బాటిల్ అమ్మ. అంటే కొంచెం కొంచెం చిన్న చిన్న బాటిల్‌లో పెట్టాను. గాజు బాటిల్‌లో పెట్టినప్పుడు నాకు మంచిగా ఒక హాఫ్ ఇంచ్ తాగినట్టు అనిపించేది. నేను గురువారి ఫోటో పెట్టేదాన్ని. అన్నము హుహు. గూడా అసలు అమ్మవారి నైవేద్యం కూడా చక్కగా తీసుకొని తినేది నాకు తెలిసేదమ్మా. ధ్యానంలో ఉన్నప్పుడు ఒకసారి తినేది నాకు తెలిసింది అమ్మవారు. అట్లా హ్మ్. కనిపించేదమ్మా. నీళ్ళు కూడా చెంబులో పెట్టినా గూడా లోపల దాకా ఒక హాఫ్ ఇంచ్ దాకా హాఫ్ ఇంచ్ లోపల తగ్గిపోయేది వాటరు. మళ్ళీ ఆ నీళ్ళు తాగితే మన నీళ్ళు పట్టుకొని తాగిన నీళ్ళకి, ఈ నీళ్ళకి చాలా తేడా ఉంటదమ్మా. ఎందుకంటే ఈ నీళ్ళు చాలా తియ్యగా, మంచి టేస్ట్‌గా, పలచగా అదొక రకంగా ఉండేది నీళ్ళు. ఆ నీళ్ళని గూడా అనుభవించొచ్చు. అమ్మ సాధన హ్మ్. చేస్తూ అన్నీ అనుభవిస్తున్నమ్మా నేనైతే. ఈసారి గురువుగారి ఫోటోస్ పెడితే గూడా నేను ఆ ఫోటోలలో అమ్మ దర్శనం చేసి అమ్మ మా గురువుగారు పెట్టే ఫోటోలలో గూడా అమ్మవారి దర్శనం చేసి చూడగలుగుతున్నానని ఆత్మకి ఎంత తృప్తి అనిపించిందంటే అది అనుభవించే నాకే తెలుస్తదమ్మా. మీరు గూడా చూసుండొచ్చు. అసలు గురుగారు ఆ! ఫోటోస్ పెడుతుంటే నాకు ఆ ఫోటోలలో ఇద్దరు అమ్మవారు కనపడేది. అదేంటి హోమంలో ఒక అమ్మవారే కనబడితే ఇద్దరు కనబడేది అనుకునేదాన్ని. తర్వాత తెలిసిందంటే గురువారు నిజంగా ఒక 1 ½ అవర్ నేను ఫోటో చూడడానికే టైం పెట్టుకున్నానురా. నైట్ 12, 11 అబ్బా! చూసాకనే హుహు. పడుకునేదాన్ని గురువుగారి ఫోటోస్. అంత అనుభవించానమ్మా ఈసారి. అమ్మని అదే అదే. అడిగా. అమ్మా మళ్ళీ ఈసారి గురువుగారు హోమం చేసి చూసే భాగ్యాన్ని ఈసారి ఇయ్యమ్మ. ఇట్లయితే ఫోటో చూసినాం. నెక్స్ట్ మాకు హ్మ్. అమ్మవారు గురువారి హోమం చేసి చూసే భాగ్యాన్ని ఇయ్యమ్మ అంటే మనం ఏమైనా అమ్మ మనకు అన్నీ అందిస్తది కదమ్మా! గురు ద్వారా. అవును. అది నేను అవును. అది బాగా అమ్మకి దగ్గర చేసి గురువు ద్వారా పొందుతాను కాబట్టి ఆ అనుభవాలు మనందరికీ తెలుసు కదమ్మా! అవును. చాలు ఈ జన్మకనిపిస్తది. చెప్పండమ్మా. మన పీఠం ఏర్పాటైతే వస్తాయి గదమ్మా! అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. డైరెక్ట్‌గా అప్పుడిగ. చూడొచ్చప్పుడు. హ్మ్. అవునమ్మా. అవునమ్మా. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? జపసాధనలో ఫస్ట్ రోజు మాత్రము నా మీద బాగా బరువుగా అనిపిచ్చిందమ్మ. నా పైన కూర్చొని బరువుగా అనిపిచ్చాది. అసలు ఒక 100 కిలో బరువున్నట్టు అనిపిచ్చింది గురువారని జెప్తే,
పర్లేదమ్మా ఏం కాదని చెప్పారు. అప్పుడు ఒకసారి చెప్పాను గురుగారికి. తర్వాత ఇంకా నాకు అంటే ఎప్పుడు చేస్తున్నాం కదా! నాకు పెద్ద గురుగారు సాధన తగ్గించమ్మా అన్నా కూడా నేను సాధన నవరాత్రులు మాత్రం సాధన గురువారు తగ్గించమ్మా నేను పెంచుకుంటూనే పోయానమ్మా. ఎందుకంటే గురువు ఉన్నారు కదా అని నమ్మకంతో నేను పెంచుకుంటూనే పోయాను. సాధన నాకు బాగా జరిగిందమ్మా నవరాత్రులలో. ఓకే. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా మంచి అభిప్రాయం అమ్మా. ఎందుకంటే నేను అనుభవిస్తా కాబట్టి అందులోకొచ్చి. ఎక్కడ పెట్టినా గూడా ఎళ్ళాలని ముందు ఆలోచిస్తా కంపల్సరీ. ఫస్ట్ కొంచెం ఒక వెనక్కి అడుగేస్తా పిల్లలు వద్దంటే. కానీ ఆ ఒక 1 వీక్ అయ్యేసరికి నా మనసు కొట్టుకుంటా ఉంటది ఇగ ఎళ్ళాలని. నేనెవరు ఆగమన్నా ఆగట్లేదు. హ్మ్. సత్య అన్న సంతర్పణకు మాక్సిమం నేను వచ్చి ఒక 11 నెలలైతే కనీసం 9, 10 అన్న సంతర్పణలకు ఒక్క ఉజ్జయినికి ఒక్కదానికును, శివగంగకు ఒక్కదానికే నేను వెళ్ళలేదమ్మా. నేనొచ్చిన దగ్గర నుండి. కానీ ప్రతి అన్న సందర్భం నేను వెళ్ళాను. అక్కడ అనుభూతులు, అక్కడ దేవత దర్శనాలు గాని, మన గురువుగారి ద్వారా జరిగే అన్న సంతర్పణ వీటన్నిటికన్నా గూడా 2 అన్న సంతర్పణ గురువుగారి ఆధ్వర్యంలో నేను అనుభవించిన అది చాలా ఆనందం అన్నమాట. గురువుగారొచ్చి అన్న సంతర్పణ మనతో చేపిచ్చారు. ఇక్కడ సింహాద్రి అప్పన్న దగ్గరను ఇంకెక్కడమ్మా ఇక్కడ 2 హ్మ్. 2 అన్నసంతర్పణ వేములవాడలో. అసలు వేములవాడకు మా కులదైవం అక్కడికి. నేను ఎన్నో సార్లు వెళ్ళా వేములవాడకి. కానీ గురువుగారితో వెళ్లి అన్న సంతర్పణలోకి వెళ్లి అనుభవించిన అనుభవానికి ప్రతిసారి పోయింది అది అసలు అనుభూతే కాదనిపించింది. ఏదో మొక్కుకుంటాము అన్ని కోళ్ళని కోసుకోవడం అవన్నీ ఉంటాయి కదమ్మా అక్కడికి పోతే వేములవాడ హ్మ్. అవును. కానీ ఇక్కడ గురువుగారితో వెళ్లి దర్శనం చేసుకున్న దర్శనానికి మేము వెళ్ళిన దానికి సంబంధం లేదమ్మా. అంటే గురు కృప అంత గొప్పగుంటదని అసలు గురువుగారిని చూస్తుంటే మాట్లాడడం కూడా రాదు. మాటలు కూడా రావు. గురువుని చూస్తూ ఉండిపోతాం అంతే. గురువు చెప్పేది వినడం అలవాటయిపోయింది మన సాధకులందరికీ. ప్రతి సాధకుడు కూడా భావన కూడా అదే ఉంటదమ్మా. నేను గమనిస్తా ఉంటా అందరిని. అన్న ఓకే. సందర్భం పోతే ప్రతి ఒక్కరు గూడా ఎవరి పని వాళ్ళు జేస్తారు. నేను చేయను అనే ఫీలింగ్ ఎవరికుండదమ్మా. అందరూ చాలా చేస్తారు. అమృతంలాగా ఉండే వంటలు అది అమ్మవారి దయ వలన అమ్మవారు వండుతది గాబట్టి, ఆ వంటలు గూడా మనం ఇంట్లో వండితే అంత టేస్ట్ రావు. అది 45 మినిట్స్ మన అన్న సందర్భం మొన్నైతే సింహాద్రిలో గూడా ఒక 45 మినిట్స్‌లో అంత వర్షంలో గూడా తొందరగా అయిపోయింది. అదైతే మిరాకిల్ అన్నమాట. గాలి వస్తుంది, వర్షం పడుతుంది. అసలు ఎవరొచ్చి తింటారా అని చూసేవాళ్ళు మనల్ని చూసినా గూడా అది మాత్రం ఆగలేదమ్మా. చాలా జరిగింది. అది గురువారు రావడం వల్ల, గురువారి ఆధ్వర్యంలో గాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిందమ్మా. నేను చాలా అనుభవిస్తా. అన్న సంతర్పణ పోయేదే అనుభవించినందుకు. దేవత దర్శనాలు, పాల్గొని పని జేయడం నాకు బాగా ఇష్టమమ్మా. ఇప్పుడైతే తర్వాత చేసి చేయలేనేమో అనే బాధ గూడా నాకెక్కువుంటది. అందుకే చేతనైనంత వరకు పని జేయాలని ఆలోచిస్తామ్మా నేను. అన్న సమారాధనలో. నాకిష్టం గూడా ఓకే. అట్లా చేయడం. హ్మ్. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏం తేడా కనిపించాయమ్మా? పీఠంలోకి రాకముందు అప్పుడు నేను మామూలుగానే ఉండేదాన్ని. కానీ ఎక్కువ కొంచెం ఎవరిని అంటే కొంచెం బాధపడి కోపమొచ్చేది. కానీ ఇక్కడికొచ్చినాంక వాళ్ళు తిట్టినా, ఏం జేసినా నాకు ఏడుపొస్తుంది తప్పితే వాళ్ళని ఒక మాట అనలేకపోతున్నా. ఇంతకుముందు ఎవరైనా ఏమన్నా గూడా అమ్మ నేనేదో కర్మ చేసినా అందుకే వాళ్ళు అంటారు నేను పడుతున్నాను అమ్మవారి ముందు చెప్పుకోవడం నాకు అలవాటు. కానీ ఇప్పుడు అమ్మవారి ముందు చెప్పుకోవడం గూడా అలవాటు. అట్లా కూడా చెప్పుకోవట్లే. మనసుకు అలవాటయిపోయింది. అంటే అన్నారులే వాళ్ళంటే వాళ్ళు ఉమ్మేసినా గూడా తుడుచుకునే టైప్ అయిపోయింది. రేషం వస్తలేదు. కోపం అనేది రావట్లేదమ్మా. శాంతమూర్తిలాగా ఎవరు తిట్టినా గూడా కన్నీళ్ళొస్తాయి. బాగా ఎవరైనా ఒక మాట ఎవరైనా అన్నారనుకో, మన ఇబ్బంది పట్టే మాట అంటే కళ్ళపొంటి నీళ్ళొస్తాయి తప్పితే వాళ్ళనేదో చెయ్యాలి, వాళ్ళు అట్లనే ఫీలింగ్ అయితే ఉండట్లేదమ్మా. ప్రశాంతంగా అనిపిస్తుంది. నన్ను కాదులే అనేటట్టు నాకు తగులుతున్నాయి వాళ్ళంటే అనుకోనిలే అనే భావనొచ్చిందమ్మా. అంటే దేన్ని పట్టించుకునే స్థితొస్తుందమ్మా. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఇంతకుముందు జీవితం వేరమ్మా. ఇప్పుడు నా జీవితంలో మలుపే తిరిగిందిరా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను మంత్రసాధన చేస్తున్నా. సిద్ధి అవ్వగానే గురువుగారు వేరే గ్రూప్‌లో ఏస్తారు. ఏసినా గూడా ఈ మంత్రం రుచి తెలిసింది గాబట్టి, అదే కంటిన్యూస్ చేసి గురువుగారి దగ్గర ఎట్లా 2, 3 గంటలు చేస్తామో అంతకన్నా ఎందుకంటే మా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు గదమ్మా! నేనొక్కదాన్నే ఉంటా ఇంట్లో. నా పనయిపోయాక నేను సాధన జేసుకోవడం, ఏదో పూజలు చేసుకుంటూ ఉండేది. అప్పుడు నేను పూజలు 3, 4 గంటలు చేస్తాను. ఇప్పుడు సాధనకే ఆ టైం అంతా పెట్టుకొని సాధన జేయాలన్న ఆలోచనలో ఉన్నాం. అది నాకు చాలా పెద్ద మలుపు. ఎందుకంటే మన ఈ పీఠంలోకొచ్చిన తర్వాత గురువు ద్వారా పొందే హ్మ్, ఆనందాలు చూస్తుంటే, మన అనుభూతులు చూస్తుంటే ఎవరు వదులుకుంటారమ్మా? ఎప్పుడు పోయి కూర్చుంటే అమ్మ కనపడద్దా అనే భావం తప్పితే వేరే ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాలం పీఠం పోతే అప్పుడప్పుడు మా పాప హైదరాబాద్‌లోని పీఠంలోకెళ్ళాలని ఆలోచిస్తున్నాం. పీఠం దగ్గరికెళ్ళాలని నాకు ఉందమ్మా కోరిక.
సనాతన ధర్మం గురించి కానీ, దేవుడు గురించి కానీ, ఇక్కడికి రావటం చేత మీరు ఏం నేర్చుకున్నారు? అది ఇప్పుడు ఏ సనాతన ధర్మం విధంగా ఉపయోగపడింది? సనాతన ధర్మం గురించి నాకు మంచి అభిప్రాయం ఉందమ్మా. ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని మన పిల్లలకు చెప్పకపోవడం వలన వాళ్ళు పక్కదారులకు వెళ్ళి అనేక మతాల్లో చేరిపోతుండ్రు. నేను నా పిల్లలకైతే సనాతన ధర్మం అంటే భగవంతుడు అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి అని వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పుకుంటూ వచ్చాను. నా మనమళ్ళు కూడా అందరూ భగవద్గీత, నా పెద్ద మనవడు భగవద్గీత శ్లోకాలు చదువుతారు, విష్ణు సహస్రనామం చదువుతారు. 13 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లలు చదువుతారు, చక్కగా చదువుతారు వాళ్ళు. నా పెద్ద కూతురు పిల్లలు కూడా వాళ్ళు కూడా చదువుతున్నారు. మా రెండో పాప, చిన్న పాప పిల్లలు కూడా హనుమాన్ చాలీసా అవన్నీ బాగా చదువుతారు. నేను వాళ్ళకి అన్ని మోటివేట్ చెప్తా ఉంటా. దేవుడి కోసం దేవుడి గురించి చెప్పుకుంటూ వస్తా. కథల్లాగా నేను వెళ్తే పడుకొని చెప్పేది అదే అమ్మ. నైట్ వాళ్ళ పిల్లలు కథలు, దేవుడి కథలు కథలా చెప్తా ఉంటా. వాళ్ళు క్వశ్చన్స్ చేస్తే నా పిల్లల్ని నేను అదే మార్గంలో పెంచాలి. ఫస్ట్ నుండి చెప్తానే కదా అమ్మ వాళ్ళు మారేది. బయట పిల్లకు కూడా నేను అది చెప్తా ఉంటాను అనమాట. దేవుడి గురించి చెప్పండి అమ్మా, మీ గుడికి తీసుకెళ్ళి చెప్తా ఉంటా. మన పీఠంలోకి వచ్చాక మన గురువారు పెట్టిన దాన్ని విన్న తర్వాత ఇంకా అందరూ చాలా వరకు అదే ఫాలో, అమ్మవారి ముందు కూర్చోబెట్టి జపసాధన చేయించేటట్టుగా చేస్తున్నారమ్మా. మా పిల్ల కూడా అదే పనిలో ఉన్నదా. నేను మన గురువారి ద్వారా మనం చాలా నేర్చుకున్నామమ్మా. మంచి అభిప్రాయం ఉంది మనకు గురువుగారు చెప్పడం వల్ల. ఓకే. అఖండ దీపారాధన గురించి చెప్పండమ్మా. అమ్మా, అఖండ అఖండ దీప దీపారాధన. హ్మ్. అఖండ దీపారాధన అంటే అమ్మనే జ్యోతి స్వరూపంగా వచ్చి, ఇప్పుడు మనం కలశం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళం అమ్మ. ఫస్ట్ లో చేయకపోతే ఏదో బాధగా అనిపించేది. కానీ తర్వాత గురువు ద్వారా కొన్ని కొన్ని విని మనం అన్ని తెలుసుకుంటా ఉంటే, మనం లోతులోకి వెళ్తుంటే జ్యోతి స్వరూపమే అమ్మ. అమ్మ అమ్మ జ్యోతిలా కూర్చుంటది. ఆ జ్యోతి స్వరూపాన్ని మనం కాపాడుకుంటే అదే అఖండ జ్యోతి అని అర్థం తెలిసిందమ్మా. అఖండ జ్యోతిని అమ్మవారి స్వరూపంగా భావిస్తే, నాకు మొన్న అఖండ జ్యోతి చుట్టూ ధ్యానములో మొత్తం గ్రీన్ గా, గ్రీన్ ఉట్టి గ్రీన్ కాకుండా ఏదో దగదగ మెరుపుల లాంటి గ్రీన్, లేదా స్టోన్స్ మెరిసినాయి. ఆ గాలి లాగా తిరుగుతుంటే అందులో ఒక మినుకురాల్లాగా అసలు మెరుపులతో కలిగిన గ్రీన్ కలర్ వచ్చిందమ్మ అఖండం చుట్టూ. అమ్మనే అఖండ దీపంలో కూర్చుందంట. అఖండ దీపం కొండెక్కిందంటే అమ్మ మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ పిలిచి మళ్ళీ కూర్చోబెట్టాలి అంటారు కదమ్మా. నాకు అఖండ దీపం మీద హ్మ్. ఇప్పటి నుండి చాలా మంచి అభిప్రాయం ఉంటది అమ్మ. అమ్మ ఆ జ్యోతిని కాపాడుకుంటే అమ్మ మన ఇంట్లో 9 days ఉంటదని తృప్తి ఉంటదమ్మా. అమ్మ ఉందని భయభక్తితోని అసలు ఏమైనా చికాకైనా స్నానాలు చేయడం, రోజుకో 4, 5 సార్లు స్నానాలు చేయడం. అమ్మకి నీ మంచిగా అంటే మరి ఎలా అంటుముట్టు ఏం తగలకుండా ప్రశాంతంగా వంటగదిలోకి వెళ్ళాలంటే శుభ్రంగా వెళ్ళాలని ఆలోచన ఉంటది కదమ్మా. అది అక్కడ ఉండడం వల్లనే సాధ్యమైంది కదా. ఉట్టిగుంటే మనం పట్టించుకోం కదమ్మా. మామూలు అప్పుడు ఖాళీగా వెళ్ళి తిరుగుతూనే ఉంటాం కదమ్మా ఇంట్లో. అఖండానికి అంత అవునవునమ్మా. ప్రత్యేకత ఉంటదమ్మా. అమ్మవారు అక్కడ హ్మ్. కూర్చుందనే భావన అఖండ జ్యోతి అంటే, అమ్మవారు సాక్షాత్ అక్కడ కూర్చొని మన ఇంట్లోకి వచ్చి మనం పిలిచినందుకు అమ్మ కూర్చొని మన అన్ని స్వీకరించి అమ్మ తృప్తిగా వెళ్ళిపోతే మనకు సంతోషం కదమ్మా. అవునమ్మా. ఆ! గురుముఖత మంత్రోపదేశం చేసిన దానికి, మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అమ్మా? చాలా అర్థమైందమ్మా. మన మంత్రము మన మామూలు బుక్‌లలో కూసో మంత్రం ఎవరో చెప్తుంటారు యూట్యూబ్‌లలో. అది చేస్తే ఫలితాలేం కనబడలేదమ్మా. మన గురుముఖంగా మంత్రం చేస్తే అనుభూతులు పొందామమ్మా. అంటే మనం ఏ సాధనలో మనకేమైనా జరిగినా గూడా గురువుగారు మనల్ని రక్షిస్తాడు. దానికి పరిహారం జెప్తాడు. మనం ముందుకు పోవడందుకు అనువైన మార్గం చూపిస్తాడని తెలుసుకున్నానమ్మా నేను. చాలా అనుభవిస్తున్న గురువు ద్వారా నేను. కాబట్టి నేను గురుముఖత మంత్రం తీసుకోవడం వల్ల మనం ఎన్ని లాభాలు పొందో మన పీఠంలో ప్రతి ఒక్క సాధకుడికి ఆ విషయం తెలుసమ్మా. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? అదే చెప్పారు గోరింటాకు గదా! పెట్టిన ఇంతకుముందు పెట్టలేదమ్మా. కానీ ఇప్పుడు పెట్టయితే అనుభవించిన. ఆ! ఎంత చక్కగా అనుభవించినా, అది అనుభవించడం కాదు. మంచిగా ఒక కూతురికి పెట్టినట్టుగా. కూతురికి పెట్టినట్టే అనుభవించదు. చిన్న అమ్మాయి పెట్టినట్టుగానే మనం మరి అమ్మకి మనం కూతురున్నాం. అప్పుడైతే అమ్మ చిన్న అమ్మాయిలాగా పెట్టించుకున్నాను. నేను ఎందుకంటే ఆ బాలమ్మ తల్లిని నాకు ఆమె అమ్మ దర్శనం నేను చేశాను అప్పుడు ఒకసారి. నాకు అట్లా ఫోటోకి పెడుతుంటే అసలు అట్లే అనిపించింది అమ్మ. కానీ ఎందుకో తృప్తిగా అనిపించింది. నేను గోరింటాకు పెట్టుకోను. కానీ ఈసారి అమ్మకు మంచిగా ఆ రోలు తీసుకొచ్చి దానికి మంచిగా ముగ్గు పెట్టేసి, మంచిగా కడిగేసి, పసుపేసి, ముగ్గేసి దానికి ఒక కంకణం కట్టి, మా గోరింటాకులో గురువుగారు చెప్పినవన్నీ నల్ల ఉప్పు అవన్నీ వేసి రుబ్బుతుంటే నేను చాలా తృప్తి చెందిన. అసలు అక్కడే నేను గోరింటాకు పెట్టిన ఫీలింగ్ వచ్చింది. పెట్టినప్పటికన్నా నేను ఆ పని చేస్తుంటే దాన్ని అనుభవించుకుంటూ శ్రీ కాళీ భారతి శక్తి పీఠానం శ్యామలాదేవి నమః అనుకుంటూనే ఆ గోరింటాకు మొత్తం రుబ్బానురా నేను. అసలు నేను అక్కడ పొందిన ఆనందం ఇంకా పెట్టినప్పుడు పొందలేదమ్మా. అది రుబ్బినప్పుడే నేను చాలా అనుభవించిన. అంటే నేను ఇట్లా చేస్తున్నా కదా అనే భావన, నాకు అమ్మకు పెడుతున్నా అనే భావన హృదయాన్ని ఇట్లా కదిలిచ్చిందమ్మా. ఫస్ట్ నేను ఆ! మిక్సీ వేసి రుబ్బేదాన్ని. కానీ ఇప్పుడు నేను అట్లా గురువుగారు మీరు ఇట్లా రుబ్బితే మంచిదని చెప్పగానే
గురువు ఏది చెప్పిందో అది పాటించాలనే చాలా వరకు గురువు చెప్పింది 99% ఫాలో అయ్యామమ్మా. అయ్యానమ్మా నేనైతే. ఓకే. ఆ! అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? మంచిగా అనిపించిందిరా సారీ ఇవ్వడం. అంటే మనం అమ్మవారికి మామూలుగా చీర, జాకెట్, గాజులు పెడతాం గానీ, గురువుగారు కాటిక, బొట్టు అన్నీ రోజు వాటర్ ఇవన్నీ పెట్టమన్నారు కదా! ప్రతి ఒక్కటి పెట్టమన్నారు కదరా గురువుగారు. గురువుగారు ద్వారా మనం ఇంకా ఇవన్నీ మనం గురువు ద్వారా చేసుకొని, మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి గదా! అదే ఫాలో అవుతాం ఇంకా. మనకు గురువు ఉన్నట్టు చెప్పిండు కాబట్టి దాన్నే ఫాలో అవుతాం. అమ్మవారికి ఇంత నిండు అన్నీ ఇచ్చిన అమ్మ గదా మనకి. మనకు అమ్మ అంత హ్మ్. మంచి సారే మనకిస్తాను అంటే మన కళ్ళకు నీళ్ళొచ్చినాయిరా సారీ ఇస్తుంటే గూడా. ఆనందం అనిపిచ్చింది. మంచి గ్రీన్ చీర, గ్రీన్ బ్లౌజు వారితో అన్నీ పాటు పెట్టి స్వామివారికి కూడా అమ్మకి కలిపి పెడతాం గదా మనం. ఆ! స్వామివారికి అయ్యవారికి, శివయ్యకు, అమ్మవారికి పెడుతుంటే చాలా అమ్మవారు తీసుకున్న దనే భావనతో నేను చాలా ఆనందపడ్డమ్మా. ఇట్లా పెట్టే అదృష్టాన్ని నాకు మా గురువు ద్వారా ఇచ్చినవా తల్లి చాలమ్మా ఈ జన్మకు అనిపిచ్చిందమ్మా. నేను పెట్టడం ఏందమ్మా మీకు మీరే మాకన్ని సర్వం అమ్మిచ్చేదే గదమ్మా మనం ప్రతీదీ అమ్మిచ్చేదే గదా! మీకు పెట్టే భాగ్యం అవును. మా గురువు ద్వారా వచ్చిందమ్మా అని ఆనందపడ్డానమ్మా నేనైతే. చాలా ఆనందపడ్డాను నేను. బాధ గూడా అనిపిచ్చింది. ఒక్కదాన్నే పెడుతున్నాను. అందరు భార్యాభర్తలు పెట్టాలంటారు గదా! చెప్పారు. నేనొక్కదాన్నే పెడుతుంటే కొంచెం బాధ అనిపిచ్చింది. కానీ నాకు పెట్టే అదృష్టాన్ని నన్నిచ్చాడు గురువుగారని సంతోషపడ్డమ్మా. అమ్మ బాధపడకండమ్మా అలాగా. హ్మ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? జరిగిందిరా ఉద్వాసన కార్యక్రమం. గురువారు చెప్పిన విధంగానే మొత్తం అన్ని సారే అన్నీ తయారు చేసుకున్నామమ్మ. నల్ల మూటతో దిష్టి అవన్నీ. గురువుగారు చూడండి మన కోసం మనం బాగు కోసమని మన ఇంటి దిష్టి కోసం గూడా గురువుగారు అన్నీ ముందే ఒక తయారు చేసి పెట్టిపిచ్చాడు మన దగ్గర. తర్వాత రక్షణ కోసం ఒకటి పెట్టారు గురువుగారు. అవన్నీ మూటలు కట్టుకోవడం, అమ్మవారిని సాగనంపడం ప్రతి ఒక్కటి చాలా ఒక 1 అవర్ ప్రాసెస్ అనిపించింది గానీ చాలా మంచిగా అనిపించింది. ఒక మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తుంటే సారీ ఇస్తే మనం ఎంత బాధపడతామో, అలాంటి భావనయితే వచ్చిందిరా. ఎందుకంటే 9 డేస్ అమ్మతో ఉండి అఖండము అమ్మని చూసుకోవడం, ఆ అమ్మ కోసం పూలు కొనుక్కొచ్చుకోవడం, అమ్మ కోసం పనులు చేయడం అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం గదా! ఇప్పుడు ఇవన్నీ చేసి పెట్టి ఒకేసారి అమ్మని పంపించాలంటే కొంచెం బాధ అనిపిచ్చింది. కానీ సార్ అన్నీ రెడీ పెట్టేటప్పుడు చాలా సంతోషం. అమ్మని పంపేటప్పుడు ఉద్వాసనప్పుడు బాధనే అనిపిచ్చిందమ్మ. అమ్మవారిని మళ్ళీ 3 సార్లు ఎళ్లి రమ్మని గురువు కృప వల్ల చేశాము. మనవి మా గురువుగారి ద్వారా చేశాము. ఏమైనా తప్పులుంటే మన్నించమని మనం అడిగినాం గదమ్మా! అడిగేటప్పుడు గూడా హ్మ్. బాధ అనిపిచ్చిందిరా బాగా. అమ్మవారిని కొబ్బరికాయ కొట్టి పంపించేటప్పుడైతే ఒక 5 సార్లు మువ్వల సౌండ్ వచ్చిందమ్మా నాకు గుమ్మం దగ్గర. గుమ్మం దాటేటప్పుడు వచ్చింది. ఆ మెట్టు దిగేటప్పుడు వచ్చిందన్నమాట. మస్తు హ్మ్. బాధనిపిచ్చింది. వచ్చి ఇంట్లోకొచ్చి ఏడ్చినమ్మ నాకు చానా బాధనిపిచ్చింది. ఈసారైతే బాగా అనుభవించా నేను. అసలు ఇంకా లోతుకు పోయి అమ్మని తెలుసుకున్నాననే భావన బాగొచ్చింది. దుర్గా నవరాత్రులకి మన రోజు చేసే సాధన కన్నా ఈసారి అనుభవించిన అనుభవాలు చాలా మంచిగున్నాయి. మంచిగున్నాయి. మంచిగా అనిపిచ్చిందమ్మ. ఆత్మతృప్తిగా అనిపిచ్చింది. 3కే లేస్తాను. అదే 2:30కే లేస్తాను నేను. సాగనంపేటప్పుడు ఎంత వాళ్ళకైనా బాధేస్తుంది గదమ్మా! ఆ! బాధనిపించింది. ఇంట్లోకొచ్చేసరికి అఖండం వెలిగినా గూడా ఆమె ఎళ్ళిపోగానే అసలు అవన్నీ ఇంటి పక్కన పెట్టి నేను పక్కకు పెడతాం గదా! చీర, సార అన్ని ఆ! పక్కకు పెట్టుకున్నాం గదా! ఏదో వెలితిగా హ్మ్. అనిపించిందిరా. అసలు అమ్మవారికి నైవేద్యాలని పెట్టినరా నేను. పెట్టిన తర్వాత మంచి విస్తరాకులో అరిటాకులో పెట్టానమ్మా నేను. పెట్టిన తర్వాత ఇంక చాలా నైవేద్యాలు నేను చేసేవరకి 9:30, 10 అయిందమ్మా పూజ అయ్యేసరికి నాది. 9:30 అయిపోయింది. ఇక అప్పుడు వేరే హ్మ్. వాళ్ళకి పెట్టి మనం ఇవ్వలేం గదరా ప్రసాదాలు. ఆ ప్రసాద్ తెల్లారితే అవునవును. పాడైతేమో 9:30 నేను బండేసుకొని పోయి నేను గోమాతకు పెట్టొచ్చిందమ్మ. అయితే అరిసెలు పెట్టా గోమాతకు. ఒక 3 అరిసెలు ఆ! పట్టుకెళ్ళా నేను. అమ్మవారికి పెట్టిన అరిసెలే 3 తీసుకెళ్ళా అందులోకెళ్ళి. 9 పెట్టినాక 9 పెట్టినాం గదమ్మ! పెట్టినాక హ్మ్. నేను దానికి అంత నైట్ అతను ఆ నరేష్ గారొచ్చి తలుపు తీశారు, లైటేశాడు. ఆయన నిలబడవా అయ్యా నిలబడ్డాడు. అక్కడ 3 అరిసెలు అమ్మవారికి పెడితే అది నమిలిన తర్వాత అది మొత్తం నేతిలో కాల్చానురా. ఇట్లా అనగానే నేనైతే ఎంత సంతోషపడ్డా. ఆ గోమాత గూడా అట్లా చప్పరిచ్చిందా అమ్మ నువ్వు ఇందులోకొచ్చి తిన్నావు గదా! అని తృప్తి అయితే చాలా పడ్డమ్మా ఈసారి. అంటే అందరి హ్మ్. ముత్తైదులు వాయినం ఇవ్వడం దానికన్నా నేను గోమాత పెట్టిన దానికి తృప్తి పడ్డానమ్మా. మొత్తం నైవేద్యాలు అవునమ్మా. మొత్తం గోవు బేషన్ అంటే వరకే అమ్మవారే పెట్టేసొచ్చా. సాక్షాత్ ఆ! అందరి ఆ! దేవతలుంటారు. ఆ! హ్మ్. అంత నైటొచ్చి పెడతానులేందమ్మా అన్నారు వాళ్ళు. అయినా గూడా నేను పెట్టేసొచ్చాను. 9:30కి పోయి 10 అయింది నేనొచ్చి 10:30 అయింది ఇంటికొచ్చేసరికి. అది తిని దాన్ని చక్కగా పసుపు, కుంకుమ వెనక రాసి, కాళ్ళకి రాసి చక్కగా ఒక ప్రదక్షిణ చేసుకొని మంచిగా అది తింటుంది గదా! అది నన్నేమనలే రాత్రిపూట. దానికి మంచిగా పెట్టా గదా గోమాతకి. ఇగ ఆ! తృప్తిగా వచ్చిందమ్మ. వచ్చిన తర్వాత అప్పుడు నేను భోజనం చేసినారా. నాకు ఇగ ఆ ఓకే. తృప్తి బాగా తృప్తి పడ్డా ఈసారి నవరాత్రులలో. అంటే నేనొక్కదాన్నే తినలే అమ్మ. మా గోమాతకు పెట్టొచ్చనే తృప్తి మాత్రం నాకు చాలా కలిగిందిరా ఈసారి. మంచిగా అనిపించిందమ్మా. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా మీకు. అవి ఏమనిపించింది మీకు?
నేను అలానే ఫాలో అయితాను. గురువుగారు చెప్పింది తుంచా తప్పకుండా పాటిస్తామమ్మా. ప్రతి పిల్లల్ని మనం ఇప్పుడు అందరూ ఏం చేస్తుండ్రమ్మా, వేరే మతాల వాళ్ళు వాళ్ళ పిల్లలకి అన్ని ఇట్లా బోధ చేస్తా ఉంటారు. మనం మన పిల్లల్ని పట్టించుకోం గదా! ఆడుకుంటారు, స్కూల్‌కి పోయొస్తొచ్చి చదువుకో, హోంవర్క్ అనకుండా వాళ్ళకి గూడా పొద్దున్న లేసి స్నానం చేయగానే వాళ్ళకో టవల్ కట్టుకొని దేవుడి ముందుకొచ్చి మొక్కడం నేర్పించడం, ఓ శ్లోకాలు చదివి నేర్పిస్తే వాళ్ళకి గూడా భగవంతుడికి తెలిస్తే వాళ్ళు గూడా మన బాటలో నడుస్తారనేది నేను గురువుగారి ద్వారా తెలుసుకున్నానమ్మా. అలా గురువుగారు చెప్పడం వల్ల చాలా మంచిగా గురువుగారు చెప్తున్నారు ప్రతి సాధకుడికి. గురువుగారు చెప్పేది ప్రతి సాధకుడు విని వాళ్ళ పిల్లని అలా పెంచగలిగితే మన సనాతన ధర్మం చాలా ముందుకు పోద్దమ్మా. ముందు తరాల వాళ్ళు బాగా తెలుసుకుంటారు. పిల్లల్ని ఎలా మన పిల్లలైతే వాళ్ళ పిల్లలు చెప్తారు కదమ్మా భగవంతుడి గురించి. మనం చెప్పం అవునవును. గాబట్టే వాళ్ళు టీవీలు చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ ఉంటున్నారు. అదే మనం పొద్దున వాళ్ళకి ఇదే హ్మ్. పనిగా చెప్తే వాళ్ళు ఇటువైపే వస్తారు. పిల్లలేముందమ్మా ఎట్లా మలుగుతే అట్లా ముద్దుగా చెప్తే వాళ్ళు అన్ని పనులు చేస్తారమ్మా. అలానే అవును. చేస్తారు గూడా అమ్మ పిల్లలు. అంటే ఈ మంత్రదీక్షలు ఫ్రీగా ఇవ్వడం గురించి గాని, అన్నసంతర్పణలు బయట వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోకుండా చేయడం ఇవన్నీ గురువుగారు చేస్తున్నారు గదా! అమ్మవారిని దగ్గర చేయడం కోసం అని చెప్పి అవును. చెప్పారు గదా! మన గురువుగారు అందరికి మంచి జేయడం కోసం ప్రతి ఇంటికి అమ్మను పంపించడం కోసం ప్రతి ఒక్కరు ఎవరైనా అమ్మ తోడుంటే ప్రతి కుటుంబం బావుంటదనే మంచి ఉద్దేశంతోటి గురువుగారు ఈ మంత్రోపదేశం ఇచ్చి అందరి భక్తులని అమ్మకు దగ్గర చేయడం కోసం గురువుగారు తాపత్రయపడుతున్నారు. గురువుగారు చేసేది చాలా మంచి పని. ఇంతమంది పీఠంలోకొచ్చి మంత్రం తీసుకొని ఉపాసన చేసి వాళ్ళు పొందే అనుభూతులతోటి వింటుంటే మనం తరిస్తున్నామా అనిపిస్తుంది. గురువు ఎంత మనకు చేస్తున్న సేవ అని అర్థం. ఒక కుటుంబంలో మనలాంటోళ్ళము చిన్న పని జేయడందుకే మనం చాలా కష్టపడతాం గదమ్మా! మన భర్తలు బోయి ఒక హ్మ్. పని జేసొస్తే ఒక 1 అవర్ విలువ చేస్తే ఎందుకు చేస్తామని అనే అనే మన మన కుంచితమైన మనస్తత్వం ఎవరిదైనా గూడా కుటుంబంలో. అలాంటి హ్మ్. గురువుగారు తన కుటుంబాన్ని తన అన్ని వదులుకొని మనం బావుండాలి, అమ్మని దగ్గర చేర్చాలని ఒక నిర్ణయం తీసుకొని చేసి ముందుకు తీసుకెళ్తుంటే ఆ గురువుగారు చేసే త్యాగం చాలా గొప్పదమ్మా. అది మాటలకు అందదసలు. మంత్రోపదేశం. అన్న సంతర్పణలో అయితే గురువుగారు వేరే వాళ్ళ దగ్గర సాధకు దగ్గర నుండి ఏదో కొంచెం ఇస్తే మిగతాయి మొత్తం గురువుగారు అన్న సంతర్పణకు తను జాతకాలు చెప్పిన డబ్బులు అవన్నీ పెట్టి పీఠం ముందుకు పోవడందుకు మన జపసాధన ముందుకు సాగడం కోసం మన కోసం అన్న సంతర్పణ చేసే గురువుగారు దొరకడం పూర్వజన్మ సుకృతమే గదమ్మా! మనం చాలా అదృష్టవంతులు అలాంటి గురువుగారు మనకు దొరికినందుకు. ఆయన చరణాలకు తల వంచి నమస్కారం చేయడం తప్పితే మనం ఏం చేయలేం గదమ్మా! అవును. మీ తోటి సాధకుల సహకారం మీకెలా ఉందమ్మా? చాలా బావుంటదమ్మా. అందరం ఒక తల్లి బిడ్డల్లా కలిసిపోయి ఉంటాం. మనకేమన్నా అవసరం వచ్చి ఏమైనా సంశయం వచ్చి అడిగితే వెంటనే రెస్పాండ్ ఇస్తారు మన సాధకులందరూ. గురువుగారి కృప వల్లనే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. గురు భక్తితోటి మనం అడిగిన దానికి వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తారు కాబట్టి మనం ముందుకు పోగలుగుతున్నాం. వాళ్ళు చెప్పలేనప్పుడు గురువుగారిని అడిగితే గురువుగారు కూడా దానికి సమాధానం ఇచ్చి మనం ముందుకు పోవడానికి దోహదపడతాడమ్మా. హ్మ్. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారు పిలిస్తే పలికే దేవుడమ్మా. కష్టం వచ్చిందని చెప్పగానే రెస్పాండ్ అయ్యి దానికి తగ్గ పరిహారం ఇచ్చి, మనల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు తన వంతు హ్మ్. సహాయం మనకెప్పుడు అందుతది. గురువుగారి కృప మనందరి మీద ఎల్లవేళలా ఉంటూనే ఉంటదమ్మా. అది మాటలతో నేను చెప్పలేనులే అమ్మా. ఓకే. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేద్దామనుకునే వారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ఇప్పుడు పీఠంలోకి వచ్చి చేసి ఆహ్, అమ్మ అమ్మ కృప పొందిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో మన పీఠం మనం చూడనంత ఎత్తుకెదుగుతది. అది మాత్రం తెలుసు. ఎందుకంటే ఈ కలికాలంలో అమ్మ దర్శనం నాకు జరిగిన అనుభూతులు చెప్తే, ఉండండక్క మీరట్లంటే నేను తీసుకొచ్చి వాళ్ళకి నేను అమ్మ తినిపించిన అన్నం కూడా చూపించిన సన్నివేశాలున్నాయి మా ఫ్రెండ్స్‌కనమాట. నాకు బాగా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా చెప్పేదాన్ని. ఇలాంటి పీఠములో సాధన చేసే అదృష్టం రావడం మన పూర్వజన్మ సుకృతం అమ్మ. ముందు ముందు మాత్రం ఈ పీఠం చాలా అందనంత ఎత్తుకు ఎదుగుతదమ్మ. ఎందుకంటే అమ్మ కృప అంత అపారంగా ఉంది. గురు కృప కూడా అంత ఉంది కాబట్టి మనం ఊహించలేం మన పీఠం ఎక్కడుంటదో. తర్వాత మన గురువుని కలవడం మనకు చాలా కష్టమైతది కొన్ని రోజులు పోయినంక. అది మాత్రం చెప్పగలుగుతా. అంటే పీఠం అంత అభివృద్ధిలోకొస్తది. ఈ నవరాత్రులు ఇంకొక 2 నవరాత్రులు చేసే వరకు ఆల్రెడీ జనాల్లోకెళ్ళిపోయింది మన పీఠం గురించి. ఆ పీఠము హ్మ్. ఉన్నతి, పీఠంలో జరిగే ప్రతి ఒక్కటి గూడా గురువుగారు చాలా క్రమశిక్షణతో చేస్తా ఉంటారు గదా! అందరిలాగా పట్టినట్టుగుండదు. గురువుగారు చిన్న తప్పు చేసినా దాన్ని గురువుగారు భరించలేరు. దాన్ని వెంటనే వాళ్ళు సరిదిద్దే మార్గం ఆలోచించి, సరైన మార్గంలో పెట్టి ముందుకు పోవడందుకు దోహదపడతారు గదా! మా గురువుగారు. అవును. కాబట్టి మన పీఠము హ్మ్. చాలా డెవలప్ అయితది. మన పీఠము అసలు అందరికన్నా పై స్థానం ఉంటదని నేనైతే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత మంచి గురువు, ఇంత మంచి పీఠము, అమ్మ కరుణ చూపిచ్చే మనకు అనుభూతులిచ్చే అమ్మ దొరకడం మన అదృష్టమే గదా! గురువు ద్వారా. ఇది ఎవరికి సాధ్యం? ఏ గుడికి పోయినా, ఎక్కడికి పోయినా మనం ఎవరు చెప్పంగా ఇలాంటి అనుభూతులు వినలేదమ్మా నేను. మన గురువు ద్వారానే ఇవన్నీ విన్నాను గాబట్టి పీఠంలోకొచ్చిన.
నేను అనుభవిస్తానని చెప్పగలుగుతున్నమ్మా. అంటే అమ్మవారి అనుగ్రహం అనేది మనకి చాలా తొందరగా, ఈజీగా దొరుకుతుందనమాట మన పీఠంలో. ఆ! బయటతోని పోలిస్తే ఆ అవును. బయట లక్షలు, లక్షలు అన్నీ జేసి, జపాలు జేసి, అన్నీ జేస్తే దొరికేది మనకి చాలా ఈజీగా దొరుకుతది. అది గురువుగారి అనుగ్రహంతోని. గురువుగారు తపస్సు చేస్తే మనం దారబోయేది మనకవెక్కడ దొరుకుతాయమ్మా. ఇప్పుడు నవరాత్రి చేయడానికొస్తారు మామూలుగా. అదే అమ్మా వాళ్ళకు అప్పుడే గురువుగారి అనుగ్రహంతోనే అనుభూతులొచ్చినాయంటే దొరుకుతది. గురువుగారి తపశ్శక్తితోటి అది దొరుకుతాందని వాళ్ళు తెలుసుకొని, ఇంకొక హ్మ్. వాళ్ళు ఒక ఒక ఒకరొచ్చి సాధన చేస్తే అనుభూతి నిజంగా అనుభవించి గురుకృప వాళ్ళు దొరికిందనుకో, వాళ్ళు ఇంకో 10 మంది చేర్పిస్తారు గదమ్మా! అలా అలా మన అవునవును. పీఠం చాలా ముందుకు పోద్దని నేనైతే అనుకుంటున్నా. ముందుకు పోతది గూడా అమ్మా. మనం ఊహించలేం మన పీఠం గురించి ఇంకా కొన్ని రోజుల్లో. అవును. సరే అమ్మా. చాలా బాగా చెప్పారు. మీ అనుభవాలన్నీ. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. నమస్కారమమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. నమస్కారం అమ్మ. నమస్కారమమ్మ.